ఏ రాష్ట్రానికైనా పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, స్థానిక యువతకు ఉపాధి లభించాలి. ఏ రాష్ట్రమైనా కోరుకునేది అదే, మన రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా. అయితే తెలంగాణలో నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్, సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బ్యాటరీ పరిశ్రమగా ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ ఒక 500 కోట్లతో ఒక ఎక్స్టెన్షన్ ప్లాంట్, ఒక ప్లాంట్ని ఏర్పాటు చేస్తే అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక మంత్రులతో కలిసి దాన్ని నిన్న ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది. సో ఎందుకు ఇప్పుడు పక్క రాష్ట్రంలో ప్రారంభోత్సవం జరిగినటువంటి అమర్ రాజా గురించి మనం మాట్లాడుతున్నాము అంటే, మొత్తంగా 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడంతో పాటు దాదాపుగా 9,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సంస్థ ఉపాధి కల్పించబోతుంది. మరి ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాము అంటే, అది ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి వేయబడ్డ సంస్థ. ఎవరు తరిమేశారు? అమర్ రాజాని ఎవరు తరిమేశారో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డే తరిమేశాడు. స్వయంగా అది నేను చెప్పటం కాదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మేమే దండం పెట్టి ఈ సంస్థను బయటికి పొమ్మన్నాం, ఒక్క నిమిషం కూడా ఈ సంస్థ ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి వాళ్ళ మీద హుకుం జారీ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అడ్డం పెట్టుకుని హానికరమైనటువంటి వాయువులు విడుదల చేస్తున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి ఆ కక్షతో దానికి సీల్ వేయటమే కాకుండా పవర్ సప్లై కూడా కట్ చేస్తే ఈ వేధింపులు తట్టుకోలేక మేము వెళ్ళిపోతున్నామని చెప్పి అమర్ రాజా ఓపెన్గా ప్రకటిస్తే అప్పుడు కేటీఆర్, అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ దీన్ని ఆహ్వానిస్తే తెలంగాణ వెళ్ళింది, అప్పుడే ప్రారంభించారు. ఇప్పుడు దాని కంటిన్యూషన్. సో అంటే ఇక్కడ తరిమేసిన సంస్థ, ఇక్కడ కాలుష్యం అన్న సంస్థకి తెలంగాణలో కాలుష్యం లేదా? కేటీఆర్కి తెలియదు అది కాలుష్య సంస్థ కాదో? అది తయారు చేసే ఈ రోజు ఈవీ ప్రపంచం నడుస్తుంది, ఈవీ వాహనాలు పెరుగుతున్నాయి. కాలుష్యాన్ని నివారించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని చెప్పి ఎక్కడికక్కడ చర్చ నడుస్తుంది. దేశం మొత్తం ఇప్పుడు ఎలక్ట్రికల్ వైపు ముందుకు నడుస్తుంది. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్కి బ్యాటరీలు తయారు చేసే సంస్థనే ఈ రోజు వాళ్ళు ప్రారంభించింది. దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు, రూపాయి కాదు, 9,500 కోట్ల రూపాయలు అనేది చిన్న విషయం కాదు. అది చిత్తూరు జిల్లాలో స్థానిక యువతకు ఉపాధినిచ్చేటువంటి ఒక పరిశ్రమను కక్షగట్టి బలవంతంగా తరిమేస్తే పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది. చూడండి ఎంతో అద్భుతంగా ఉందో. ఇది మీరు చూసేది ఇదే. ఈ ప్లాంట్ ఇప్పుడు తయారైన తర్వాత ఎంతో అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి. అమర్ రాజా ఎంతో అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి. నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులను మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పాడు. రాజకీయ కక్ష లేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష చూపిస్తే కేటీఆర్ తీసుకొచ్చినటువంటి అమర్ రాజాను నేను ముందుకు నడపటం ఏంటి అని వెంటనే తరిమేసేవాడు. కానీ ఆ ప్రయత్నం చేయలే. నిన్న ఒప్పుకున్నాడు ఓపెన్గా రేవంత్ రెడ్డి హుందాగా, గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయి, మేము కొనసాగిస్తున్నాం అంతే. రాష్ట్రానికి పెట్టుబడులు ముఖ్యం. మాకు పాలమూరు బిడ్డగా నేను అక్కడ ప్రజలకు ఉపాధి కావాలని కోరాను. అక్కడ రైతులు భూములు ఇచ్చారు, దానికి అనుగుణంగా వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, జపాన్, చైనా, కొరియా లాంటి దేశాలతో పోటీ పడాలి అంటే మనకు పరిశ్రమలు ఇంపార్టెంట్ అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పాడు. ఎంత హుందాగా మాట్లాడాడు. అది కదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని. మరి జగన్ ఏం చేశాడు? అక్కడ పాపం ఏంటంటే గల్లా జయదేవ్ అనే వ్యక్తి టీడీపీ ఎంపీగా ఉండటమే ఆయన చేసిన పాపం. ఇది ఇప్పుడు కాదు, 83లో ఎన్టీ రామారావు గారి టైంలో దీనికి పునాది పడింది. ఆ రోజుల్లో అప్పటి నుంచి ఈ సంస్థ జోలికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, కానీ ఈ సంస్థ జోలికి ఎవరు రాలే. ఒక జగన్మోహన్ రెడ్డే వచ్చాడు. పతనం ఏ స్థాయిలో ఉందో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి పతనం అంటే ఎవరు టచ్ చేయని ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే చాలా గొప్ప అనుకుంటాడు. పరిశ్రమలను కక్షగట్టి పంపేయటం కావచ్చు, గతంలో ఎవరు అలాంటి పనులు చేయలే. లేదా చంద్రబాబు గారిని దొంగ కేసుల్లో అరెస్టు చేయాలి, గతంలో ఎవరు సాహసం కూడా చేయలే. రామోజీరావుని తప్పుగా చిత్రీకరించాలని రామోజీరావుని కూడా ఇబ్బంది పెట్టి, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టాడు. కర్మ అనేది ఎంత బలంగా తగిలిందో చూసాం కదా జగన్మోహన్ రెడ్డికి. 151 అని విర్రవీగితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చింది ప్రజలే, మీరు తీసుకున్న విధానాలే. సో ఈ రోజు అమర్ రాజా గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ రోజు అక్కడ హ్యాపీగా పెట్టుబడులు పెట్టింది. దీనికి నిన్న నారా లోకేష్ గారు స్పందించారు. మనం ప్రధానంగా మాట్లాడటానికి రీజన్ ఏంటంటే, నిన్న నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పారు. ఎవరికి? అమర్ రాజా బ్యాటరీస్కి క్షమాపణ చెప్పారు. గత పాలకులు చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు అమర్ రాజా బ్యాటరీస్ చిత్తూరు నుంచి పక్క రాష్ట్రం వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇది బాధాకరమైనటువంటి విషయం. సో ఇప్పుడు మళ్ళీ మేము ద్వారాలు తెరిచాం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయండి, మీ తదుపరి పెట్టుబడులు ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టే అంశాన్ని అమర్ రాజా పరిశీలించాలి
అని స్వయంగా నారా లోకేష్ గారు ఒక విజ్ఞప్తి చేస్తూ గత పాలకులు చేసినటువంటి తప్పుకు తాను సారీ చెప్తూ అమర్ రాజాకి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి అమర్ రాజాకి కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఏం విమర్శించాల. అంటే పోటీ అనేది సహృదయ భావంతో ఉండాలి. మన పెట్టుబడులు రప్పించడం కోసం పోటీ పడాలి తప్ప పెట్టుబడులు వెళ్ళిన తర్వాత వాటిని పీక్కు రావడం అనేది కరెక్ట్ కాదు. సో లోకేష్ గారు కూడా చాలా హుందాగా, మీరు తదుపరి ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ అవైలబుల్ చూడండి. గతంలో లాగా వేధింపులు లేవు, ఇప్పుడు పరిస్థితులు మారాయి ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి మీరు తదుపరి ఆలోచన ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేయండి అని చెప్పి ఒక ఆహ్వానాన్ని కూడా గల్లా జయదేవ్కి పంపుతూ, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు చెప్పి ఆ సంస్థ ప్రారంభోత్సవ సందర్భంగా గల్లా జయదేవ్ గారికి కూడా అభినందనలు తెలిపారు. అంటే ఎప్పుడు ఇది చర్చగా ఎందుకు వచ్చిందంటే నారా లోకేష్ రియాక్ట్ అయిన తరువాత. అంటే వాస్తవానికి ఈ ప్లాంట్ ఈ రోజు ఎక్కడ ఓపెన్ అవ్వాలి? మన ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అవ్వాలి. చిత్తూరులోనే లేకపోతే ఇంకో చోట ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అవ్వాలి. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేరుతో ఆ రోజు వేధించే ప్రయత్నం చేశారు. స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. చూడండి ఒకసారి, ఇది గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాట. మేమే దండం పెట్టి పొమ్మన్నాం, అమర్ రాజా ఉండటానికి వీల్లేదు, కాలుష్యంతో ప్రజారోగ్యానికి నష్టం, పర్యావరణ హిత పరిశ్రమలే కావాలి, ఒక్క నిమిషం కూడా ఉండొద్దు అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటే, సమయం ఇచ్చిన రూపాలను సరి చేసుకోలేదని అప్పుడు అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ మాట్లాడాడు. బహుశా ఈ విజయ్ కుమార్ మరి పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టిన విజయ్ కుమార్ ఒకటేనా, నాకు అంత ఐడియా లేదు, బహుశా తెలియదు. ఇది పరిస్థితి. సో దీనికి సంబంధించిన వార్త కూడా చూడండి. అప్పట్లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? అమర్ రాజా బ్యాటరీస్ సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పట్లో ఎదురు దెబ్బ తగిలింది. చూడండి, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి సొక్కెదురైంది. అమర్ రాజా బ్యాటరీస్ యాజమాన్యంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి అమర్ రాజ్ బ్యాటరీస్ కంపెనీని ఫిబ్రవరిలో జారీ చేసిన షోకాజ్ నోటీసుకు తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లొచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమర్ రాజా యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఇది ఒక రకంగా పరిశ్రమలను ఇబ్బంది పెట్టడమేనని ఆ రోజుల్లోనే సుప్రీంకోర్టు చెప్పినా జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టి వదిలిపెట్ల. పవర్ సప్లై కట్ చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ కి పవర్ సప్లై కట్ చేశారు. ఎంత దారుణం ఆ పరిస్థితి. అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ప్రజల హాని అన్నారు. అదే సంస్థలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు, మేము గత 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఇదే సంస్థలో పనిచేస్తున్నాం, మేమందరం హ్యాపీగా ఉన్నాం, మాకు కానీ మా పిల్లలకు కానీ ఎటువంటి అనారోగ్యం లేదని వాళ్ళే చెప్పారు. అంటే కేవలం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒక సాకు మాత్రమే. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చి చూద్దాం. సో ఇది నిన్న ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సో పరిశ్రమలు వస్తేనే జపాన్ చైనాలతో మనం పోటీ పడగలమని చెప్పి దివిటిపల్లిలో అమర్ రాజా సంస్థ ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన అయితే మాట్లాడారు. సో ప్రపంచంతో ఈవీ వాహనాలు, బ్యాటరీ తయారీ, నిర్మాణ వ్యయం, ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలను సంస్థ సిఎండి అయితే ముఖ్యమంత్రికి వివరించారు. ఫ్యాక్టరీలోని ఉత్పత్తి విభాగాలను పరిశీలించి ప్రాంగణంలో ఒక మొక్క కూడా నాటి రాష్ట్రంలో పారదర్శక విధానాలను రూపొందించుకుని పరిశ్రమల స్థాపనకు మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గత ప్రభుత్వాలు తెచ్చిన పాలసీలను ముందుకు తీసుకువెళుతున్నాం, అందులో మంచిని తీసుకుని మరింత మెరుగుపరిచి ప్రోత్సహిస్తున్నాం. ఇది హుందాగా మాట్లాడాల్సినటువంటి మాట ఒక ముఖ్యమంత్రి. గత ప్రభుత్వ పాలసీల్లో మంచిని మేము తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం అని స్వయంగా రేవంత్ రెడ్డి, ఇది కేటీఆర్ హయాంలో వచ్చిన మాట వాస్తవం, భూమి కేటాయింపు చేసింది ఆయనని వాస్తవం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వెళ్ళిపోతున్నామని అమర్ రాజా ప్రకటించిందో వెంటనే వాళ్ళకి వెల్కమ్ పలికింది కేటీఆర్, అందులో డౌట్ లేదు, మనం దాన్ని అగ్రీ చేయాలి. ఆ రోజు కేటీఆర్ చొరవ చూపబట్టే వేరే రాష్ట్రానికి కాకుండా ఇంకా సంతోషం, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందలే అనే ఒక సంతోషం ఉంది. వాస్తవానికి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి పరిశ్రమ. వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడం ఒక ఎత్తు, కానీ మనం బలవంతంగా ఇబ్బంది పెడితే వెళ్ళిపోయి ఇంకో చోట పెట్టుకోవడం అనేది ఒక ఎత్తు. సో ఆ రోజు అమర్ రాజాని ఇబ్బంది పెడితే వెళ్ళిపోయారు. దానికి సంబంధించి ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి దీన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ రోజు అమర్ రాజా అక్కడ అంత పెద్దగా పెడితే మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. అబ్బా ఎంత పెద్ద ప్రాజెక్టు, ఎంత పెద్ద ఫ్యాక్టరీ, ఎంత విశాలంగా ఉంది, 9,000 మందికి సుమారు ఉపాధి కల్పిస్తుంది లోకల్ యువతకు. మరి చిన్న విషయమే 9,000 మందికి ఉపాధి కల్పించడం అంటే? రేపొద్దున భవిష్యత్ అంతా కూడా ఈవీ బ్యాటరీలదే కదా. మరి అదే కదా ఈ పరిశ్రమ, అసలు కాలుష్యం లేకుండా తయారు చేసే బ్యాటరీలే ఈవీ బ్యాటరీలు. కానీ అలాంటి పరిశ్రమకు కాలుష్యం అవుతుందని చెప్పి అడ్డుకున్నారు గతంలో వైసీపీ వాళ్ళు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. సో మొత్తంగా అమర్ రాజా బ్యాటరీస్ ఇప్పుడు తెలంగాణలో తన ఎక్స్టెన్షన్ ప్లాంట్ని పెట్టిన సందర్భంగా మరొకసారి చర్చనీయాంశమైంది. గతంలో వైసీపీ నాయకులు ఎంత పెద్ద తప్పు చేశారు అనేది ఈ రోజు తెలంగాణలో ప్లాంట్ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.